వాళ్ళు తీసుకొచ్చిన పథకాలను మేము అందిస్తున్నాం, వాళ్ళ కళల్లో ఆనందం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళి అది నిరూపించడానికి మేము వెళ్తున్నందుకు ప్రచారంలో ఉంటున్నారు అనే ఒక ఆరోపణ తీసుకొస్తున్నారు. సో అందుకనే స్వచ్ఛందంగా మేము రిజైన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము వెళ్తాం ప్రచారానికి. మా 50 హౌసెస్లో మేము చేసిన ప్రతి ఒక్క పథకం గురించి మేము చెప్తాము. వైఎస్ఆర్సీపీ పార్టీని మేము గెలిపిస్తాము. ప్రచారంలో ప్రతి ఒక్కరూ వెళ్తాం. థ్యాంక్ యూ సార్. నా పేరు డి అనిల్. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థని స్థాపించారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మమ్మల్ని వాలంటీర్లుగా స్థాపించారు. అప్పటి నుంచి మేము ప్రతి ఇంటికి తిరిగి సీఎం గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా మేము ఇంటింటికి చేరవేస్తున్నాం. తెల్లవారుజామున 5 గంటలకే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాము. 1వ తేదీ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి పెన్షన్స్. చేయూత ఇస్తున్నాము. అమ్మ ఒడి అట్లాంటి ఎన్నో పథకాలు ప్రజల వద్దకు తీసుకోమది. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో అభిమానిస్తున్నారు. ఈ టైంలో ఎన్నికల కమిషనర్ గారు ఈ విధంగా మీరు తిరగకూడదు, చేయకూడదు, మీ ఫోన్ మీ మొబైల్స్ మాకు రిటర్న్ చేయండి ఎట్టంటాం చాలా బాధాకరంగా ఉంది మాకు. దానికోసంగా మేమేందంటే మా 33 మంది వాలంటీర్లు రాజీనామా చేసి జగనన్న సైన్యంలాగా మేము పనిచేసి జగనన్న నిలబెట్టుకున్న వాళ్ళ నాయకుని గెలిపించుకోవాలని చెప్పి మేము చాలా తాపత్రయంతో ఉన్నాం. మేము ఈ విధంగా మా వాలంటీర్లను ఇబ్బంది చేసి మీరు ఇళ్ళకెళ్ళి బెదిరించాల్సిన అవసరం మాకు లేదు. మేము చేసిన జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అతన్ని గెలిపించుకుంటాయి. మేమేంది బెదిరించేది వాళ్ళని? మేము ఎందుకు బెదిరించాల్సిన అవసరం మాకు లేదు. అతను చేసిన ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలే అతను గెలిపించుకుంటా వస్తున్నాయి. ఈరోజు చిన్నపిల్లకాయలకి యూనిఫామ్లు కానీ షూలు కానీ ఏ గవర్నమెంట్ చేసింది? నాణ్యమైన అన్నం కానీ ఒకప్పుడు పింఛన్ రావాలంటే ఎన్నో సంవత్సరాలు పెట్టేది, రైస్ కార్డు రావాలంటే ఎన్నో సంవత్సరాలు పెట్టేది. ఈరోజు 10 రోజుల లోపల వచ్చేస్తుంది, ఒక్కోసారి 1 రోజులో కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా మేము ఇంత కష్టపడి ఇంత చేస్తుంటే ఈరోజు మమ్మల్ని మీరు ప్రచారం ఇంటింటికి మీరు పథకాలు చెప్పాల్సిన బాధ్యత మాది. ఏ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుందో ఆ సంగతి మాకు తెలుసు, జనాలకి తెలుసు. ఈ విధంగా మీరు అడ్డుపడటం, ఫోటోలు తీయటం ఏం చేస్తారు? మీరు ఫోటోలు తీసుకొని ఏం చేయగలరు? మీరు ఏం చేయగలరని అడుగుతున్నాము. మా బాధ్యత మేము నెరవేరుస్తున్నప్పుడు జనాలు చూస్తున్నారు. అందుకోసం మేము 33 మంది రాజీనామా చేస్తున్నాము. నా పేరు అనిల్ కుమార్, నిమ్మతోట. మరి వాళ్ళు చేసేది ఏంటంటే ఆ రోజు కూడా మేము రాజశేఖర రెడ్డి కుటుంబం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లు చేరడం జరిగింది. కేవలం జీతాల కోసమే కాదు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మా ద్వారా పోతున్న యొక్క ఆనందంతో చేసినటువంటి మేము ఈ యొక్క ప్రయాణంలో మరి ఇప్పుడు వచ్చేసి ఈ కార్యక్రమానికి మేము ఏదైతే ఆనందంతో చేసామో ఆ కార్యక్రమం శ్రీకారం చుట్టాలంటే మరి మీ ఏ యొక్క 50 ఏళ్ళకి మేము తీసుకున్న సంక్షేమ కార్యక్రమం గురించి చెప్పి మరి ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకాలన్నీ కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి మేము ఈ యొక్క దోహదపడాలంటే మాకు వాలంటీర్ వ్యవస్థ అడ్డుపడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు వచ్చేసి ఈ యొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఎవరితో కూడా తిరగకూడదని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము స్వచ్ఛందంగా మా వాలంటీర్లందరూ కలిసి ముక్తఖండంతో రాజీనామా చేసి మరి ఇక గ్రామంలో ఉన్నటువంటి 14 వార్డులో ఉన్నటువంటి వార్డు మెంబర్లని, సర్పంచులని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించడం ధ్యేయంగా ముందుకెళ్తున్నామని చెప్పేసి ఇక్కడ నా అన్నదమ్ములు, అక్కచెల్లు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి 3వ తేదీ రాజీనామా చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా వీళ్ళందరూ కూడా మాతో కలిసి తిరుగుతూనే ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటింటి తిరిగేసి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మన అభివృద్ధికి మీ ఇంటికి పలాం పథకాన్ని తీసుకొచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా బలోపేతం చేయాలంటే ఈ గ్రామాన్ని మిమ్మల్ని అందరినీ ఈ యొక్క స్థానిక సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఇక్కడ నియమించినటువంటి వ్యక్తులను మనం గెలిపిస్తే ఇంకా అభివృద్ధి దశగా తీసుకెళ్తాం. మరి మీ కుటుంబాలు బాగుపడతాయి. రాబో రోజుల్లో కూడా మీరు ఇంకా అభివృద్ధి బతుకుతారు. పేదలు కూడా ఆర్థికంగా ఎదగాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వ్యక్తులు ఉంటేనే ఇక్కడ మీకు మంచి జరుగుతాయని ఒక మంచి ఉద్దేశంతో మేము ఇన్ని రోజులు కష్టపడిన దాన్ని మళ్ళీ ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డికి ఒక బహుమతి రూపంలో ఇవ్వాలనుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అందరం